హలో ఆల్ వెల్కమ్ టు మందలాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ స్వీట్ రైస్ బెల్లన్నం. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకొని 3 సార్లు కడిగి 20 మినిట్స్ నానబెట్టుకుందాం. బియ్యం నానే లోపల బెల్లం అండ్ పచ్చి కొబ్బరిని తురిమి పెట్టుకుందాం. లైట్గా రోస్ట్ చేసిన పల్లీలని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకుందాం. మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలిపి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. బెల్లం క్వాంటిటీ అనేది ఒక గ్లాస్కి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మీకు స్వీట్నెస్ని బట్టి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. బెల్లం అంతా రైస్తో మిక్స్ అయ్యేలాగా కింది వరకు బెల్లం వెళ్ళేలాగా మంచిగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని బెల్లం అంతా కరిగిపోయేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ రైస్ని మొత్తం ఉడికించుకోవాలి. బెల్లం వేసాం కాబట్టి తొందరగా అడుగంటుతుంది, అందుకనే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈలోపు ఇలాచీని కచ్చపచ్చగా దంచుకుందాం. రైస్ దగ్గర పడ్డాక ఇలాచీ పౌడర్ కూడా వేసి మనం ఒకసారి మంచిగా కలుపుకుందాం. అంతే, ఇంకా సిమ్లో ఒక 2 మినిట్స్ ఉంటే మన బెల్లన్నం రెడీ అయిపోద్ది. ఫైనల్గా ఇంకోసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పండుగ రోజు స్వీట్ అంటే మాకు బెల్లం అన్నమే. మీరే స్వీట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.